ప్రేమ నర్మద ఇద్దరు వచ్చేసరికి అక్కడ ఉన్న షూట్ వేసుకుని నేను కొంతమందికి ఇలానే దగ్గరుండి బిజినెస్ చేయడం నేర్పిస్తాను, నేనే స్పాన్సర్ చేశాను అంటూ షూట్ వేసుకుని నటించేస్తూ ఉంటాడు. ఈ సూట్ నీకు సూట్ అవ్వలేదు, అయినా షూ ఏవి అని చెప్పేసి ప్రేమ నర్మద అడుగుతూ ఉంటారు. నేను కొన్నిసార్లు షూ వేసుకోను అంటూ కవర్ చేస్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు గబగబా శ్రీవల్లి తండ్రి. అయితే శ్రీవల్లి భాగ్యం దగ్గరికి వస్తుంది. నువ్వు లేక అమ్మడు ఇంట్లో ఏదోలా ఉంటుంది, ఇప్పుడు చూడు ఇంటికి ఎంత కళొచ్చేసిందో అంటూ భాగ్యం అంటూ ఉంటుంది. ఇంకొన్ని రోజులాగు నేను శాశ్వతంగా ఇంటికి వచ్చేస్తాను, అప్పుడు ఇడ్లీలు బజ్జీలు వేసుకోవచ్చని చెప్పేసి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. 10 లక్షల విషయంలో ఒక్కసారి షాక్ అయ్యి అబద్ధాన్ని ఇలాగే మెయింటైన్ చెయ్యని చెప్పేసి అంటూ ఉంటుంది భాగ్యం. అయితే ఈలోగా గబగబా ఏవండి ఏవండి ఆవిడ గారు అంటూ పరుగులు పెడుతూ అక్కడికైతే భాగ్యం భర్త వస్తాడు. ఏమైంది, ఏదో ఉరుములు మెరుపులా వచ్చి పడ్డావేంటి, అయినా ఇడ్లీలు అమ్మకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే కొంపలు మునిగిపోయాయి. ఏం కొంపలు మునిగిపోయాయి? ఆ నర్మద ప్రేమ ఇద్దరూ నన్ను చూసేశారు. ఏదో నా తెలివితేటల్లో ఇక ఈ షూట్ వేసుకుని మేనేజ్ చేశాను, లేకపోతే ఈరోజు దొరికిపోయేవాళ్ళమని చెప్పేసరికి ఒక్కసారే భాగ్యానికి శ్రీవల్లికి పెద్ద షాక్ ఎదురవుతుంది. వాళ్ళు నా వెంట పడ్డమే కాదు, ఇక నా గురించి హారాలు తీయడం మొదలుపెట్టారు. అక్కడ 10 లక్షల గురించి తెలుసుకుంటాను అన్నదో లేదో ఇక్కడ వెంటనే మన కుటుంబం గురించి హారాలు తీయడం మొదలుపెట్టింది. ఇక మన జాతకం బయటపడిపోతుంది అంటూ శ్రీవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. భాగ్యం అయితే షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఏవండి ఆవిడ గారు అలా ఉండిపోయారేంటి, ఏదో ఒకటి చెప్పండి, మీరెందుకు కంగారు పడతారు, నేనున్నాను కదా అని అంటూ ఉంటుంది. అవునవును, నువ్వు ఉంటూనే ఉంటావు, ఇలా తప్పుల మీద తప్పులు చేయిస్తూనే ఉంటావు. ఏదో ఒక రోజు అందరం కలిసి దొరికిపోతాం, అప్పుడు నన్ను నీ అల్లుడు ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడు అని శ్రీవల్లి అంటూ ఉంటుంది. అవునవును, అది నిజమే. ఆ నర్మదా ప్రేమ ఇద్దరు చాలా తెలివైన వాళ్ళలా ఉన్నారు, వాళ్ళు ఏదో ఒక రోజు నన్ను కనిపెట్టేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక శ్రీవల్లి తండ్రి అయితే శ్రీవల్లి అయితే ఇంటికి తిరిగి వస్తుంది. ఏదో రకంగా నేను చూసుకుంటాను, ఇంటికి వెళ్ళమనేసరికి ఇంటికి తిరిగి వస్తుంది. ఈ అక్క చెల్లెలు ఇద్దరు ఏం చెప్తారా అంటూ కంగారు పడుతూ ఉంటుంది. భోజనం దగ్గర కూర్చొని ఉండగానే శ్రీవల్లి వాళ్ళ నాన్నని కలిశాము, శ్రీవల్లి వాళ్ళ నాన్న ఇడ్లీ అమ్ముతూ మాకు కనిపించాడు అని చెప్పేసి నర్మద ప్రేమ ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు రామరాజు ముందు. ఒక్కసారే రామరాజు ఏంటమ్మా ఇదంతా, మీ నాన్న ఫైనాన్స్ వ్యాపారం అని చెప్పావు కదా అని చెప్పేసి శ్రీవల్లిని నిలదీస్తాడు. షాక్ అయిపోతుంది శ్రీవల్లి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఆల్ మీద క్లిక్ చేయండి.